చాలామంది మీరందరూ కూడా నీట్‌కి ప్రిపేర్ అయ్యారు. ఐఐటీకి ప్రిపేర్ అయ్యారు. లేదా మీరు ఎంసెట్‌కి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు. మీరందరూ ఏమనుకుంటారంటే, ఈ ఎగ్జామినేషన్ అనేది చాలా హై స్కోరింగ్ ఎగ్జామ్ అనుకుంటారు. మీరేమనుకుంటారంటే, ఐఏఎస్ సర్వీస్ రావాలంటే, ఐపీఎస్ రావాలంటే ఒక 90% మార్కులు రావాలి. మనం గోల్డ్ మెడల్ మనకుండాలి. మన జీవితాంతం కూడా క్లాస్ ఫస్ట్ వచ్చుండాలని మీరు అనుకుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు నేను చెప్పేది వింటే ఆశ్చర్యపోతారు. 2022లో మనకున్న సమాచారం ప్రకారము యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే ఆల్ ఇండియా ర్యాంకర్ సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో, ఆ విద్యార్థి లేదా విద్యార్థినికి వచ్చిన మార్కులు ఎన్ని అని ఆలోచిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీకు ఒక క్షణం మీరు టైం తీసుకొని మీరు గెస్ చేయండి. 2022లో భారతదేశం మొత్తం మీద సివిల్ సర్వీస్ పరీక్షలో ఫస్ట్ ర్యాంకు సాధించినటువంటి అభ్యర్థి లేదా అభ్యర్థిని పొందిన మార్కులు 90 అయి ఉంటాయా? 90% 90%? 80% అయి ఉంటుందా? 70% అయి ఉంటుందా? అట్‌లీస్ట్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ 60% అయి ఉంటుందా? ఆలోచించండి. ఒక క్షణం టైం తీసుకొని ఆలోచించండి. ఐఏఎస్ ఫస్ట్ ర్యాంకర్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్‌కి ఎంత పర్సెంటేజ్ వచ్చుంటుంది? సమాధానం ఏంటంటే, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్‌కి 2022లో వచ్చినటువంటి పర్సెంటేజ్ కేవలం 54%. కేవలం 54%తోనే ఆ అభ్యర్థి లేదా అభ్యర్థిని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. తర్వాత 45% వచ్చినటువంటి అభ్యర్థి లేదా అభ్యర్థినికి చివరి సర్వీస్ వచ్చింది. ఈ పరీక్ష, ఈ సివిల్ సర్వీస్ పరీక్ష ఇది చాలా లో స్కోరింగ్ పరీక్ష. ఇట్ ఈస్ నాట్ ఎ హై స్కోరింగ్ ఎగ్జామ్. ఇట్స్ ఎ లో స్కోరింగ్ ఎగ్జామ్. దాని వలన సాధారణంగా గోల్డ్ మెడల్ సాధించకుండా, లేకపోతే ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించకుండా, మ్యాథ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించకుండా ఉన్న విద్యార్థులు కూడా ఈ పరీక్షలో విజయం సాధించే అవకాశాలున్నాయి. మీరు చూసినట్లయితే చాలా చోట్ల యూట్యూబుల్లో గానీ, ఇంటర్నెట్‌లో గానీ మీరు చూసినట్లయితే చాలామంది డిగ్రీ తక్కువ స్థాయి మార్కులతో పాస్ అయిన వాళ్ళు కూడా ఐఏఎస్, ఐపీఎస్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు.